దట్టమైన అడవి దగ్గరలోని ఒక ప్రశాంతమైన గ్రామంలో ఒక జ్ఞానవంతుడైన ముసలి గుడ్లగూబ నివసించేది. అతని జ్ఞానం కోసం గ్రామస్తులు తరచుగా అతని దగ్గరకు సలహా కోసం వచ్చేవారు. ఒకరోజు ఇద్దరు సన్నిహిత స్నేహితులు, ఒక కుందేలు మరియు ఒక ఉడుత, ఒక చిన్న అపార్థం కారణంగా వాదించుకున్నారు. వారి స్వరాలు బిగ్గరగా మారాయి మరియు వారు ఒకరితో ఒకరు మాట్లాడటానికి నిరాకరించారు. విచారం కలిగిన కుందేలు మరియు ఉడుత మార్గదర్శకత్వం కోసం జ్ఞానవంతుడైన గుడ్లగూబను సందర్శించాలని నిర్ణయించుకున్నాయి. వారు తమ గొడవ గురించి మరియు ఎవరూ ముందుగా క్షమాపణ చెప్పడానికి ఇష్టపడకపోవడం గురించి అతనికి చెప్పారు. గుడ్లగూబ ఓపికగా విని, అహంకారం కంటే స్నేహం చాలా విలువైనది. ఒక చిన్న దయగల మాట గొప్ప గాయాన్ని నయం చేస్తుంది. నిజమైన స్నేహితులు ఎల్లప్పుడూ క్షమించడానికి మార్గాన్ని కనుగొంటారు అని చెప్పింది. తమ తప్పును అర్థం చేసుకున్న కుందేలు మరియు ఉడుత ఒకరికొకరు నవ్వుతూ క్షమాపణ చెప్పారు. వారు కౌగలించుకుని, ఒక చిన్న గొడవ తమ స్నేహాన్ని నాశనం చేయనివ్వమని వాగ్దానం చేశారు. ఆ రోజు నుండి కుందేలు మరియు ఉడుత తమ అహంకారాన్ని తమ మధ్యకు రానివ్వలేదు.